एलबी नगर स्पेशल ऑपरेशन टीम के एहलकारों ने मासूम अवाम को गवर्नमेंट जॉब्स और आला महकमों में बेहतर जॉब दिलाने का झूठा वादा करते हुए धोखाधड़ी का इर्तिकाब करने वाले गैंग का किया पर्दाफाश। मरकज़ी और रियासती हुकूमत के आला महकमों में बेहतर नौकरी दिलाने का वादा करते हुए ये शातिर मुलजिमान धोखाधड़ी का इर्तिकाब किया करते थे। इस खुसूस में गैंग के 5 मुलजिमान में से 3 मुलजिमान की गिरफ्तारी अमल में लाई जा चुकी है, जबकि 2 मुलजिमान अभी भी मफरूर बताए जा रहे हैं। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त शेख सईद मलिक लखमनाचारी के तौर पर की गई है, जो कि बेरोज़गार नौजवानों को निशाना बनाकर धोखाधड़ी का इर्तिकाब किया करते थे। ये मुलजिमान जो कि मासूम आवाम को अपने जाली शिनाख्ती कार्ड बताते हुए नौकरी दिलाने का झूठा दिलासा दिया करते थे और फिर इन्हें मासूम आवाम को यकीन दिलाने के लिए झूठे अपॉइंटमेंट लेटर भी फराहम किया करते थे। इसी तरह ऑनलाइन ये लोग ट्रांजैक्शन किया करते थे। बताया जा रहा है कि मुलजिमान के खिलाफ खम्मम, चैतन्यपुरी, सरूनगर, एलबी नगर पुलिस स्टेशन में इसी तरह की धोखाधड़ी के कई सारे मुकदमा दर्ज है और कहा गया कि इन लोगों ने ताहाल 5 करोड़ 60 लाख रुपए से ज़ायद की चूना लगाया है। मुलजिमान के कब्ज़े से 4 लाख रुपए की नकदी रकम, लैपटॉप, जाली आधार कार्ड, जाली दस्तावेज़ात, मोबाइल फ़ोन्स और दीगर मवाद को जब्त कर लिया गया। पेश है DTV 9 की यह खुसूसी रिपोर्ट। జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ ముగ్గురు నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్లో నేమ్ ఏ డిపార్ట్మెంట్ దే కెన్ గెట్ యువర్ జాబ్, అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, దీనివల్ల పెద్ద రామిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్లో ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక 5.6 crore రూపీస్ టోటల్గా అతను ఈ ముగ్గురు కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది. ఇందులో ఎలా జరుగుతుందంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్, దెన్ మొహమ్మద్ మాలిక్, లక్ష్మణాచారి, వీళ్ళు దాని తర్వాత రామస్వామి అండ్ ఆకాష్. ఇందులో మనకు షేక్ బడే సాహెబ్, లక్ష్మణాచారి, రామస్వామి ఈ ముగ్గురు నేరస్తులు మన దగ్గర మనం పికప్ చేసాం. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను బ్రీఫ్ చేస్తాను. దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఒక జాబ్ వచ్చిందని చెప్తూ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తారు. ఇట్లా ఇటువంటి కార్డు కూడా ఇస్తారు. ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు. ఫస్ట్ దే విల్ సే ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది, నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తాడు. ఈ ప్రాసెస్ ఏం చేస్తాడంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ శాలరీ 15-20,000 డిపెండింగ్ ఆన్ ద జాబ్, ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్లో మనీ వేస్తాడు. 3 నెలలు డబ్బు వేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు. అని వాళ్ళ దగ్గర నుంచి 15 to 20 lakhs వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు. సో ఈ వసూలు చేసే ప్రాసెస్లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తాడు. కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదని అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళు అప్స్పాండ్. ఇది అతనేమో. దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, దాని తర్వాత స్టేట్లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా, అలానే ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇస్తానని, దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ ఇన్ఛార్జ్గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్, అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కోర్టులో కూడా కోర్ట్ కాన్స్టేబుల్, కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని, ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తాడు. అన్నిటికన్నా ఇంకా సీరియస్ అఫెన్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం దాంట్లో ప్రజాపాలన
ఇటువంటి దాంట్లో ప్రజాపాలన వీటి కాంట్రాక్ట్ నాకు వచ్చింది. వీటిని అప్లికేషన్స్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది. అది అని చెప్పేసి ఇటువంటి ప్రింట్ చేసేసి ప్రజలను నమ్మించడం చేస్తాడు. అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర ఒక 30 లక్షల రూపాయలు కోదాడ చెందిన వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. ఇలా వాట్ ఎవర్ అండర్ ద సన్ ఏ ఇష్యూలో కూడా ఆయన ఇటువంటి నేరం చేయడానికి గ్యాంగ్ ప్లాన్ చేస్తారు. వీళ్ళు ఇనిషియల్లీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాంట్లో ఉద్యోగం చేయడం, సరూర్ నగర్ దిల్సుఖ్నగర్ ఏరియాలో పనిచేయడం, దాని తర్వాత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కొంచెం తీసుకొని ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడంలో ఒక అవగాహన తెచ్చుకొని దాని తర్వాత వీళ్ళు సొంతగా ఇటువంటి యాక్టివిటీ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా వీళ్ళు ఎలా చేస్తారంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగా ఒక